ఏది మేమే అధికారంలోకి వస్తున్నాం పకడ్బందీగా కలగంటారు. వాళ్ళు పకడ్బందీగా వాళ్ళ నాయకుల వరకు వాళ్ళు విశ్లేషించుకుంటారు. వాళ్ళ నాయకుల వరకు మనమే అధికారంలోకి వస్తున్నాం అనుకుంటారు. మళ్ళీ పొద్దున్నే లేస్తారు, భోజనం చేస్తారు, మళ్ళీ కొనుక్కుంటారు, మళ్ళీ కళ్ళగంటారు. వాళ్ళ జీవితాంతం కళ్ళగంటం తప్పితే అధికారంలో రావడంలో అనేది శూన్యం. మేము 100కి 99% హామీలు నెరవేర్చిన ప్రభుత్వం అది. రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా మా అలాంటి పరిపాలన ఎవరూ చేయలేదు. మేము అంత బాగా పరిపాలన చేసేమంటారు. మీరేమంటారు దీనికి? మరి అది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు చేసిన పరిపాలన ఎంతసేపు మనుషులను చంపటం కానీ, గంజాయి వనంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దటంలో కానీ, డ్రగ్స్లో మరి భారతదేశంలోనే ముందున్న రాష్ట్రాన్ని తీసుకురావడంలో కానీ, చంపటం మనుషులను చంపటంలో కానీ, దాచుకోవటంలో కానీ, దోచుకోవటంలో కానీ, దేనిలో వాళ్ళ వరకు వాళ్ళు ముందున్నారు. ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళటంలో వాళ్ళు చేసేది ఏంటంటే సంక్షేమం చేసామంటున్నారు. అభివృద్ధి ఎక్కడ చేశారు? ఏ మూలనైనా అభివృద్ధి చేశారా మీరు? ఒక్క ప్రాజెక్టు కట్టారా? ఒక్క యువతకు ఉద్యోగాలు కల్పన తెచ్చారా? ఏం చేశారా మీరు అభివృద్ధి పరంగా? మీకు అభివృద్ధి అంటే ఏంటో తెలుసా? ఎంతవరకు మీకు తెలిసిందల్లా దాచుకున్నామా, దోచుకున్నామా?